హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో నేను నా బర్త్డే రోజున పులిహోర చేశాను కదా, ఆ రెసిపీ చూద్దాము. అంటే ఇది నా వే ఆఫ్ టామరిన్ పులిహోర అనమాట. నేను మార్నింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైటే టామరిన్ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టేసి దాని తర్వాత అందులో ఉన్న మొత్తం అది సీవ్ చేసేసి ఓన్లీ ఆ పల్ప్ని అదే జ్యూస్ని బాయిల్ చేయాలన్నమాట. అది గుజ్జులాగా ఫామ్ అవుతుంది. దెన్ మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రైస్ పెట్టేశాను. ఫస్ట్ 4.5 to 5 kgs కుక్ చేశాను అనమాట, 50 మెంబర్స్కి అని చెప్పి. సో వాటర్లో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసేసాను. సో ఇంకా అది అలా కుక్ అవుతూ ఉంది. మీన్ వైల్ నేను ఇంకా కొన్ని పనులు చేసుకున్నాను అనమాట. టర్మరిక్ ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ వేస్తే బెటర్. ఎందుకు అని అంటే మనం మిక్స్ చేసేటప్పుడు అంటే తక్కువ, ఒకవేళ అదేమంటారు సరిపోకపోతే మనం పోపులో వేసుకోవచ్చు. ఇన్ మీన్ టైం నేను పూజ చేసేసుకున్నాను. పూజ చేసి ప్రసాదం పెట్టేశాను, కేసరి. సో ఆ కేసరి రెసిపీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. దెన్ పల్లీల్ని ఆయిల్లో రోస్ట్ చేసేసుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేసేసాను, పక్కన పెట్టేసుకున్నా. దెన్ ఆయిల్లో పచ్చిమిర్చి, ఇవి నేను ఊటి నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ ఎండుమిర్చి చాలా బాగున్నాయి, అవి స్పైసీగా. దెన్ అందులోనే పోపు అండ్ అసఫోయిటిడా అదే ఇంగువ కూడా వేసేసాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ దీన్ని రైస్ని ఇంకా రైస్లో ఆ పోపు మిక్స్ చేయాలి కదండి. సో మ్యాక్సిమం చల్లగా అయిన తర్వాత మిక్స్ చేస్తే బెటర్. నేను ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వేడి ఉన్నప్పుడే మిక్స్ చేసేసా. కానీ చాలా ఒకదానికి కొంచెం ఇబ్బంది అయ్యింది అనుకోవచ్చు, బట్ ఇష్టంగా చేశాను. నాకు ఇష్టం కుక్ చేయడం అనేది. సో పక్కన హెల్ప్ అడిగాను పిల్లల్ని, బట్ వాళ్ళ టెంపుల్కి వెళ్ళి ఉండే అంట. సో వచ్చాక ప్యాకింగ్కి హెల్ప్ చేశారు. కింద ఉన్నరక వాళ్ళ పాపని పిలిచాను మళ్ళీ ప్యాకింగ్ కోసమని, తను వచ్చింది. సో అలా మీకు ఇష్టమా కుకింగ్? అంటే మ్యాక్సిమం అందరికీ అమ్మాయిల కుకింగ్ అని ఇష్టం ఉంటుంది, కానీ లైక్ నాకు కుకింగ్ ఇష్టమే, బట్ అది ఇంకా గర్ల్స్ పనే కుక్ చేయడము అని అంటే నాకు కోపం వస్తుంది. ఎందుకు అని అంటే బీయింగ్ ఏ హ్యూమన్, మనం అందరం కుక్ చేయాలి ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్. అంటే కొందరు బాయ్స్ అంటే ఇంకా అది నీ పని కదా, నేను ఎందుకు చేయాలి అట్లా అంటారు కదా. సో అలా నాకు నచ్చదు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా కష్టపడుతున్నప్పుడు అన్ని పనులు షేర్ చేసుకోవాలి కదా. సో అలా కొందరు చూస్తుంటాం కదా ఫ్రెండ్స్వి, అందుకని అంటున్నాను. సో ఇంకా అందులో మిక్స్ చేసేసాను రైస్లో మంచిగా. అది పొడిగా మిక్స్ చేసేసుకొని అన్నీ ఇలా లంప్స్ అది తీసేసి దాంట్లో టామరిన్ జ్యూస్ మిక్స్ చేసేసా. దెన్ పల్లీలు యాడ్ చేసేసాను. పల్లీలు లాస్ట్కి యాడ్ చేసా, ఫస్ట్ పోపు వేసేసాను కొంచెం చల్లారిన తర్వాత. దెన్ ఇది నేను చేసుకునే వే ఆఫ్ పులిహోర అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, నేనైతే ఇలా చేశాను, ఈజీ మెథడ్ కొంచెం యూస్ చేసి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. దెన్ పల్లీలు కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసేసాను. దాంట్లో పల్లీలు కూడా వేసాను లాస్ట్కి. అది తీయడం మర్చిపోయా అనుకుంటా, బట్ ఐ యాడెడ్ పీనట్స్ యాజ్ వెల్. దాని తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా అసలు చాలా పేషెన్సీ కావాలి నిజంగా. ఇది ఇంకా నాకు ట్రైపాడ్కి పెట్టి రికార్డ్ చేస్తుంటే టర్న్ చేయలేం కదా అని చెప్పి నేనే సెల్ఫ్ రికార్డింగ్ చేసుకున్నా కొద్దిసేపు. దాని తర్వాత కింద పిలిస్తే పాపని వచ్చింది, తను హెల్ప్ చేసింది నాకు, శ్లోక తన పేరు. ఇంకా వాళ్ళ ఏమంటారు పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళు ఇంటికి వచ్చారు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. మిగతా వీడియో అయితే మీరు